తిరుమల ప్రసాద అపవిత్రంపై నిరసన ర్యాలీ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఇతర పదార్థములు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ వ్యవహారం అంతయు కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు అమరావతి పట్టణంలోని యావత్ హిందూ సమాజము లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలి అంటూ అమరావతి ప్రధాన వీధిలో నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలి, లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ నినదిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోలా వెంకటేశ్వరరావు, కౌశిక ప్రసాద్, మద్ది ధాత్రి నారాయణ, చేగురాము, వాకా అఖిల్, విన్నకోట గోపి, పసుపులేటి రామనాథ్, హలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే స్వామివారి వాళ్ళకి ఇచ్చినటువంటి కానుక భావించి ఎంతో పవిత్ర భావనతోటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి పవిత్రంగా ఎన్నో వేల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత కాలంలో కల్తీ నెయ్యిని వాడి, కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, జంతు కళేబారాల నూనె వాడారు. ఇంత నీచమైనటువంటి, ఇంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగినటువంటి వారి మీద కఠినంగా శిక్షించాలని యావత్తు హిందూ సమాజం కూడా కోరుకుంటుంది. హిందువులంటే ఏమాత్రం భయం ఉన్నా, హిందూ ధర్మం పట్ల ఏమాత్రం భక్తి ఉన్నవారైనా ఈ విధంగా చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. అన్య మతస్థులకు తిరుపతి దేవస్థానం అప్పచెప్తే ఇలానే ఉంటుంది. ఎంతో పవిత్రంగా భావించి తిరుమలను వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే స్వామికి పెట్టే నైవేద్యంలోనే ఆ ప్రసాదం పవిత్రంగా భావించి లడ్డులోనే కలిపారంటే, అది కూడా నీచమైనటువంటి నూనె పదార్థాన్ని కలిపారంటే వాళ్ళని ఏమనుకోవాలి? దయచేసి హిందువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, స్వామివారి భక్తులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి.